బైబిల్ గ్రంథాలు తెరిచి దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుందాం. యోహాను రాసినటువంటి సువార్త, యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 29వ వచనం నుండి 33వ వచనం వరకు దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 29వ వచనం నుండి 33వ వచనం వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మనందరం బైబిల్ గ్రంథాలు తెరిచి ఉండగా స్వరూపక ముందుకొచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చదివి వినిపిస్తారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 22 నుండి 33 వరకు 29 నుండి 33 వరకు. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీయో చెప్పక స్పష్టముగా మాటలాడుచున్నావు. సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడునూ నీకు ప్రశ్న వేయ నగత్యం లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా, యేసు వారిని చూసి, మీరిప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు సన్నిధానంలో చదవబడిన వాక్యాన్ని బట్టి మనమందరం కూడా కొద్ది సమయం ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం, ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు వారిని గూర్చినటువంటి ఆలోచనలు, ఆయన మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకనంటే సిలువ కార్యము ప్రారంభించబడ్డానికి ముందు సిలువ కార్యము గురించి ఆయన చెబుతున్న మాటలు, సిలువ గురించి చెబుతున్నటువంటి మాటలు. నేను ఈ విధంగా చనిపోతాను, ఈ విధమైన విషయాలు జరుగుతాయి, మీకు ఈ విధమైన శ్రమ కలుగుతుంది అని ఇదిగో యేసు ప్రభు వారు తెలియపరుచున్న మాటలు. ఆయన ఏం చేశాడంటే 16వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు చెప్పినా ఏదో ఒక ఉపమానం చెప్పేవాడు. ఆ ఉపమానం కొందరికే అర్థమయ్యేది, అందరికీ అర్థమయ్యేది కాదు. అయితే ఇప్పుడు సిలువ సమయానికి వచ్చేసరికి యేసు ప్రభు వారు ఏం చేస్తున్నాడు అనంటే, ఉపమానం లేకుండా స్ట్రైట్గా ఇక ముఖం మీద చెప్తున్నాడు అనుకోవాలి. ఎట్లా చెప్తున్నాడు? ముఖం మీద చెప్పేస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే కొన్ని మాటలు 28వ వచనం, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ మాటలు చెప్తున్నాడంటే స్ట్రైట్గా ముఖం మీద, ఇదిగో నేను దేవుని దగ్గర నుంచి వచ్చాను. ఇప్పుడు ఏమంటున్నాడు? చనిపోయి నేను మళ్ళా తిరిగి దేవుని దగ్గరికి వెళ్తాను. ఎక్కడికి వెళ్తా అంటున్నాడు? దేవుని దగ్గరికి వెళ్తా అంటున్నాడు. ఈ మాట శిష్యులకు ముఖం మీద చెప్పగానే వాళ్ళకి అర్థమైపోయింది. ఏమైంది? అర్థమైంది. ఇప్పుడు యేసు ప్రభు వారు స్పష్టంగా నాకు చెప్తున్నాడు. స్పష్టంగా ఏం చేస్తున్నాడు? చెప్తున్నాడు. 29వ వచనం,
ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టంగా మాట్లాడుచున్నావు. స్పష్టంగా నువ్వు చెప్తున్నావు కాబట్టి మాకు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైన తర్వాత ఇదిగో వాళ్ళు సమాధానం చెప్తూ ఉన్నాడు. అర్థమైన తర్వాత సమాధానం చెప్పకపోతే బాగుంటుందా? బాగోదు. అర్థం కానన్ని రోజులు సమాధానము చెప్పము, కానీ అర్థమైన తర్వాత సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. సమాధానం చెప్పకపోతే కరెక్ట్ కాదు. ఇప్పుడు అర్థమైన తర్వాత సమస్తము, చూడండి 30వ వచనం, సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడు నీకు ప్రశ్న వేయని అగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. ఇదిగో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతుంటే యేసు ప్రభువారు ఇప్పుడు ఏమంటున్నారు? అయ్యా, సమస్తము నీకు తెలుసు, నీకెవ్వరు ప్రశ్న వేయడానికి తగినవారు లేరు. మాకిప్పుడు తెలిసింది. ఏం తెలిసింది? దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీని వల్ల నమ్ముచున్నామని. కొన్నిసార్లు అర్థం చేసుకోవాలని ఉదాహరణలు చెప్తే ఎవరికి అర్థం కావు, అపార్థాలు అయిపోతాయి. కొన్నిసార్లు ఏం చేయాలంటే స్ట్రైట్గా చెప్పాలి. ఏం చేయాలి? స్ట్రైట్గా చెప్పాలి. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చేస్తున్నాడంటే స్ట్రైట్గా చెప్తున్నాడు. ఇదిగో తండ్రి యొద్ద నుంచి వచ్చాను, రేపు చనిపోతే తండ్రి యొద్దకే నేను తిరిగి వెళ్తాను. స్ట్రైట్గా చెప్పేసరికి అవును, నీకు ప్రశ్న వేయడానికి కానీ చెప్పడానికి కానీ ఎవ్వరి తరము కాదు. ఇక నువ్వు తండ్రి దగ్గర నుంచి వచ్చావని మేము ఇప్పుడు నమ్ముతున్నాము. ఏంటట? ఇప్పుడు నమ్ముతున్నాం అనగానే యేసు ప్రభు వారు ఒక మాట అంటున్నాడు. చూడండి 31వ వచనంలో ఏమంటున్నాడు? యేసు వారిని చూచి, మీరు ఇప్పుడు నమ్ముచున్నారా? ఒక ప్రశ్న. మీరు ఇప్పుడు నమ్ముచున్నారా? ఇన్ని రోజులు ఏం చేశారు? యేసు ప్రభు వారిని వెంబడించి ఆయన పరిచర్య ప్రారంభంలో ఆయనను వెంబడిస్తున్నారు. అంటే దగ్గర దగ్గర 2 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు యేసు ప్రభు వారిని వెంబడించిన తరువాత 3వ సంవత్సరంలో ఇంకొక 2-3 రోజులు అయితే ఆయన సిలువకి వెళ్తాడు అనగా ఏమంటున్నారు? ఇదిగో నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చావని, నీకెవరు ప్రశ్న వేయలేరని ఇప్పుడు మేమేం చేస్తున్నాము? నమ్ముతున్నాం. నిజంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి, ఇక్కడున్న మనలోనే ఒకవేళ నేనే కావచ్చు, రాష్ట్రమే కావచ్చు, లేదా నా కుమారుడు కావచ్చు, ఉన్న మనలోనే ఎవరైనా కూడా ఇన్ని రోజులు దేవుని కుమారుడు అని కానీ ఆయనకు శక్తి ఉందని కానీ ఆయన పరిస్థితి కానీ ఒకవేళ నమ్మలేదనుకోండి, ఇదిగో ఈరోజు సమయం దేనికి? నమ్మడానికి. దేనికి? నమ్మడానికి. తెల్లారిందనుకో ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఈరోజు మనకు సమయం ఉంది. ఇప్పుడైనా యేసు దేవుని కుమారుడు, దేవుని యొద్ద నుండి వచ్చాడు, నీ కొరకు నా కొరకు కల్వరి సిలువలో ప్రాణం పెట్టాడని ఏం చేయాలి? నమ్మాలి. ఇప్పుడైనా నమ్మాలి, విశ్వసించాలి. నమ్మినవాడు ఏం చేస్తాడు? దాన్ని గట్టిగా ఏం చేస్తాడు? పట్టుకుంటాడు. ఒక్కసారి నమ్మితే గట్టిగా పట్టుకుంటాడు, మళ్ళీ వెనక్కి తిరిగి చూడడు. ఇప్పుడు ఎవరైనా మనకి నమ్మకస్తులుగా ఉన్నారనుకోండి, అతను ఏం చెప్పినా నమ్ముతామా నమ్మమా? గట్టిగా పట్టుకుంటాం. వేరేటోడు వచ్చి ఎన్ని చెప్పినా పట్టించుకోం. కారణం ఏంటి? నమ్మకం. ఆ నమ్మకం. ఇప్పుడు యేసు ప్రభు వారి మీద కూడా మనకు నమ్మకం కలగాలి. ఏం కలగాలి? నమ్మకం కలగాలి. శిష్యులు అంటున్నారు, చివరి గడియకు వచ్చిన తర్వాత ఏమంటున్నారంటే, అయ్యా మీరు దేవుని కుమారుడు, దేవుని యొద్ద నుండి వచ్చాడు, మిమ్మల్ని ప్రశ్న అడగడానికి ఎవ్వరికి సాధ్యం కాదు, అది మేమిప్పుడు నమ్ముచున్నాం. కాబట్టి మనం కూడా చెప్పగలగాలి, ప్రభువా ఇన్ని రోజులు ఏదో అయితే అయిపోయింది, కానీ ఇప్పుడు నేను విశ్వాసముతో నమ్ముతున్నాను, నువ్వు గొప్ప కార్యము చేయగలవు. విశ్వాసముతో నమ్ముచున్నాను, నా జీవితంలో నా ప్రార్థనకు సమాధానము ఇవ్వగలవు. నేను విశ్వాసముతో నమ్ముతూ ఉన్నాను, నీ కొరకు నన్ను నిలబెట్టుకోగలవు. యోహాను సువార్త 3:16 ఏమంటాడు? దేవుడు లోకమును ఎంతో
ప్రేమించెను. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు. అంటే ఈరోజు నమ్మినా కూడా నీకేం కలుగుద్దంటే నిత్య జీవము. చూడండి, యేసు ప్రభు వారు పుట్టింది కానీ, పెరిగింది కానీ, కల్వరి శిలువలో ప్రాణం పెట్టింది కానీ దేనికోసము? తనతో పాటు. ఇప్పుడు శిష్యులు భూమి మీద ఉన్నారు, యేసు ప్రభు వారు చనిపోయి పరలోకానికి ఆరోహణం అవుతున్నాడు. ఆయన ఏమన్నాడు? నేను నా తండ్రి యొద్దకు పోతున్నాను, అక్కడ నా తండ్రి దగ్గర అనేక నివాసాలు. ఎందుకు ఆ నివాసాలు? అనేకమైన ఇల్లు ఎందుకు? నేను అంటాను, అందులో ఒకటి నా కోసం. ఎవరి కోసం? ఒకవేళ లేకపోతే మీకు చెప్తాను, లేకపోతే ఏం చేస్తాను? అక్కడ లేదు, మీరు సంపాదించుకోండి అని. అంటే ఆయన మరణించింది కూడా ఎందుకోసము అని అంటే మనకు నిత్య జీవము ఇవ్వడానికి. కాబట్టి నిత్య జీవం నీకు కలగాలంటే ఇగో ఈ రోజైనా నువ్వు నమ్మాలి. ఈ రోజైనా నువ్వేం చేయాలి? నమ్మాలి. ఇంకా 32వ వచనంలో యేసు ప్రభు వారు చక్కగా ఒక మాట చెప్తూ ఉన్నాడు. 32వ వచనంలో, ఇదిగో మీలో ప్రతివాడు ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది. ఇంకొద్ది సమయం అయితే, ఇంకో కొన్ని గంటలు అయితే నన్ను వదిలిపెట్టి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ సమయం వస్తుంది, వచ్చేయున్నది. అయితే మీరు గుర్తుంచుకోండి. ఏం గుర్తుంచుకోమంటున్నాడు? అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిని కాను. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ మాట, మొదటిది ఈ రోజైనా నువ్వు నమ్మాలి నీ కొరకు కల్వరి సిలువలో ప్రాణం పెట్టిన యేసును. రెండవ మాట, ఇదిగో నీ చుట్టూ నీ పక్కన ఎవరు ఉన్నా లేకపోయినా ఒంటరి అనే ఫీలింగ్ మనం కావాల్సిన అవసరము. ఎందుకనంటే తోడుగా నీడగా మనల్ని బలపరచడానికి, నిలబెట్టడానికి, నడిపించడానికి ఎవరున్నాడు? దేవుడున్నాడు. దేవుడు ఉన్నాడని నమ్మాలంతే. కీర్తనకారుడు అంటాడు, ఇదిగో కీర్తనకారుని ద్వారా దేవుడు అంటాడు, భూమి మీద ఎవరైనా దేవుణ్ణి వెతుకువారు కలరేమో. ఎవరిని వెతుకువారు? ఎవరైనా వెతుకుతున్నారా? నిజం చెప్పండి, దేవుణ్ణి వెతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా భూమి మీద? పోగొట్టుకుంటే ఎత్తుక్కుంటారు. అక్కడ పోయింది అక్కడ దొరుకుద్ది అంటే ఏం చేస్తారు? వెతుకుతారు. ఆడ పోయిందని తెలియకపోయినా, దాంతో నాకేం విలువ ఉందనుకున్నా వెతుకుతారా? అందుకే నేను ఏమంటున్నానంటే నమ్మండి. ఫస్ట్ ఏం చేయాలి? నమ్మాలి. రెండవది, నమ్మిన తర్వాత దేవుడు ఉన్నాడు, వెతకాలి. ఏం చేయాలి? వెతకాలి. ఏం చేయాలి? వెతుకు వారికి ఆయన ఏమంటున్నాడు? దొరుకుతాడట. వెతుకు వారికి దొరుకుతాడు. వెతుకు వారికి ఖచ్చితంగా ఏం చేస్తాడు? దొరుకుతాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయనను నమ్మాలి, ఆయనను వెతకాలి. ఆయన దొరికితే ఒక ఉదాహరణ చెప్పి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. మనందరికీ తెలిసినటువంటి సుంకపు గుత్తాదారుడు పొట్టి జక్కయ్య మనందరికీ తెలిసినవాడు. తెలుసా? అందరికీ తెలుసా? తెలియదా? సరే, తెలిసిన వాళ్ళ కోసము కాకపోయినా తెలియని వాళ్ళ కోసం గుర్తు చేస్తా. పొట్టి జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి, ఇదిగో అందరి దగ్గర సుంకం అంటే ఏం చేస్తాడంటే, ఇగో 10 రూపాయలు ఇచ్చాడు, ఇక ఆ 10 రూపాయలు కట్టేదాకా 10 రూపాయలకు రూపాయో 2 రూపాయలో 3 రూపాయలో వడ్డీ వసూలు చేసేటోడు. ఒకవేళ లేట్ అయిందనుకో దానికి చక్రా వడ్డీ కలిపి మరి వసూలు చేసేటోడు. ఇలా వసూలు చేసేటువంటి ఇతను ఒకరోజు ఎవరి గురించి తెలుసుకున్నాడంటే యేసు ప్రభు వారి గురించి తెలుసుకున్నాడు. ఇదిగో నేను ఎక్కడైతే ఉన్నానో అదే దారిలో యేసు ప్రభు వారు వస్తున్నాడు. ఆయన వస్తున్నాడని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? మాట్లాడుకుంటున్నారు. అసలు వీళ్ళందరూ మాట్లాడుకునే అంత గొప్పవాడు ఆయననా కాదా? ఏంటిది? ఇంతమంది మాట్లాడుకుంటున్నాడు, ఆయన గొప్పవాడా తక్కువవాడా? అవునా కాదా? ఇప్పుడు ఈయన ఏమనుకున్నాడంటే వెతుకుతున్నాడు. ఏం చేస్తున్నాడు?
వెతుకుతున్నాడు, వెతకడానికి ఇష్టపడ్డాడు. వెతికేటప్పుడు కొన్నిసార్లు మనకి కళ్ళు కనబడకపోతే అద్దాలు అవసరం. వెతికేటప్పుడు మనకు సహకారులు అవసరం. సహకారులు ఉండాలా వద్దా? ఇగో ఎవరైనా వచ్చిందానికి, ఇగో ఇక్కడ పడిపోయింది, నాకు దొరకట్లేదు, సాయం చేయండి, ఎతకండి అంటే ఇద్దరు కలిసి వెతుకుతారా, వెతకరా? ఇప్పుడు జక్కయ్యకు యేసు ప్రభు వారిని వెతకాలన్నా తెలుసుకోవాలన్నా సహకారము లేదు. ఏం చేశాడు? పక్కన ఒక చెట్టు ఉంటే ఇప్పుడు నేను అందరికంటే పైకి పోతా, అందరికంటే ఎత్తైన స్థితిలో ఉంటా, ఎక్కాడు. చెట్టు ఎక్కి ఇప్పుడు యేసు ఎవరో చూస్తూ ఉన్నాడు. యేసు ఎవరో దొరికాడా లేదా? దొరికిండు. యేసు ఎవరో చూశాడు. అంత గుంపులో, అంత ఎత్తు మందిలో ఆయన యేసు ప్రభు వారిని కనుగొన్నాడు. ఏం చేశాడు? కనుగొన్నాడు. కనుగొన్న తరువాత ఇంకా మిగిలింది ఒకటే, ఆయనను నమ్మడం. ఏంటిది? నమ్మడం. ఇప్పుడు నమ్మాలి అని అంటే ఇదిగో యేసు ప్రభు వారు మాట్లాడే మాటలు వింటున్నాడు, అన్నీ వింటున్నాడు. చెట్టు మీద కూర్చొని ఉన్నాడు. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? జక్కయ్య, త్వరగా త్వరగా దిగు, నేడు నేను నీ ఇంటికి రావాల్సిన. అసలు ఇప్పుడు జక్కయ్య ఆలోచన చేస్తున్నాడు, ఈయనకు నేను తెలుసా? తెలియదు. ఇంతమంది ఎత్తుగలిగిన వాళ్ళు ఆయన చుట్టూ ఉన్నారు. ధనవంతులు ఉన్నారు, భోజనం పెట్టే వాళ్ళు ఉన్నారు, ఇంటికి తీసుకెళ్లే వారు ఉన్నారు. అయినా యేసేమంటున్నాడు? నేను నీ ఇంటికి రావాలి. వెంటనే ఆయనకి ఏమైపోయింది? నేను నమ్మొచ్చు. ఏం చేయొచ్చు? నమ్మొచ్చు. నమ్మిండు. ఏం చేసిండు? నమ్మిండు. ఇంటికి తీసుకొని పోయిండు. ఇంటికి తీసుకొని పోయేటప్పుడు ఆయన స్థితి ఏంటో తెలుసా? చుట్టూ ఉన్న వాళ్ళందరి దృష్టిలో జక్కయ్య ఒక పాపి. ఎవరు? పాపి. ఇప్పుడు మన క్యారెక్టర్ మీద చూసేటోళ్ళందరూ ఎన్నైనా చెప్తారు, ఎన్నైనా అనుకుంటారు. ఖచ్చితం అది. నువ్వు ఎంత ఇదిగా ఉండు, మన యొక్క క్యారెక్టర్ మీద, మన జీవితం మీద ఎన్నో అనుకుంటారు. కానీ పర్సనల్ జీవితం అనేది ఎవరికి తెలుస్తుంది అంటే దేవునికే తెలుస్తుంది. కాబట్టి యేసు ప్రభు వారు జక్కయ్య యొక్క జీవితాన్ని చూశాడు. ఇతన్ని పట్టుకుంటే, ఇతని దగ్గరికి నేను వెళ్తే, ఇదిగో అందరూ పాపి అంటే, ఇదిగో యేసు ప్రభు వారు ఏమంటున్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము చూడండి ఎంత మార్పు వచ్చింది. కారణం ఏంటి? ఒకటి, ఆయన నమ్మాడు. ఏం చేశాడు? నమ్మాడు. మార్పుకు కారణం నమ్మకం. రెండవది, నమ్మిన తర్వాత ఏం చేశాడు అనంటే, ఇదిగో నమ్మి తన ఇంట చేర్చుకున్నాడు. నమ్మి తనతో చేర్చుకున్నాడు. ఇప్పుడు ఒంటరోడి కాదు, ఇప్పుడు ఆయనతో ఎవరున్నారు? యేసు ప్రభు వారు ఉన్నాడు. కాబట్టి జక్కయ్య అబ్రహాము కుమారుడు అయ్యాడు. కాబట్టి మనం కూడా గుర్తుంచుకోవాలి, ఈరోజు ఆయనను నమ్మితే ఎన్ని రోజులు వదిలేయండి, ఈరోజు యేసు ప్రభు వారిని నమ్మితే, ఈరోజు యేసు ప్రభు వారిని చేర్చుకుంటే, యేసు ప్రభు వారు ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా దగ్గరికి రమ్మండం మాత్రమే కాదు, మీ భారము నా మీద వెయ్యండి, మీ భారం అంతా నా మీద వెయ్యండి అన్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకొని ఆయన దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు మనకి తోడుగా ఉంటాడు. కాబట్టి ఇంకొక విషయం నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో. అసలు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే, శిష్యులకు సమాధానం కలగాలి. కొన్ని రోజులైతే ఆయన విడిచిపోతే శిష్యులు ఏం చేస్తారు చెప్పండి? నేను ఒక మాట అడుగుతాను. మన కుటుంబాల్లోనే ఎవరైనా చనిపోతే మనం ఏం చేస్తాం? బాధపడతాం, ఏడుస్తాం, దుఃఖపడతాం. ఇంకా దగ్గరి వ్యక్తి అయితే మనం కూడా చనిపోయేంత స్థితిలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు యేసు ప్రభు వారు, ఈ శిష్యులు చాలా దగ్గరగా ఉన్నారు.
ఎలా ఉన్నారు? దగ్గరగా ఉన్నారు. ఉపవాసం అంటేనే దేవునికి దగ్గరగా ఉండడం. మనం ఎంత దగ్గరగా ఉన్నామో ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు నేను అదొకటి జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఎంత దగ్గరగా దేవునితో మనం ఉన్నాం? నమ్మే స్థితిలో ఉన్నామా? ఆయనను చేర్చుకునే స్థితిలో ఉన్నామా? ఎంత దగ్గరగా ఉన్నాం? ఆయన అంటున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి మీకేం కలగాలి అంటే సమాధానం కలగాలి, దుఃఖం కాదు, బాధ కాదు, వెళ్ళిపోయాడనేటువంటి నిరుత్సాహం కాదు, మీకేం కలవాలి? సమాధానం కలగాలి. కాబట్టి నేను మీకు కొన్ని మాటలు చెప్తూ ఉన్నాను. ఏం చెప్తూ ఉన్నాడు చూడండి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి. లోకంలో మీకు శ్రమ కలుగుద్ది, అయినను మీరు ఏం తెచ్చుకోవాలి? ధైర్యం తెచ్చుకోండి. ఎందుకు ఆ ధైర్యము? నేను లోకమును జయించి, యేసుప్రభు వారు ఎప్పుడో లోకాన్ని, నువ్వు ఎందుకు నమ్మాలి అని అంటే ఆయన లోకాన్ని జయించాడు. ఎందుకు ఆయనను పక్కన పెట్టుకోవాలి అని అంటే ఆయన లోకాన్ని జయించాడు. ఇప్పుడు మన పక్కన ఒక రాజు ఉన్నాడు అనుకోండి. రాజుల కాలం అయితే రాజు పక్కన ఉంటే ఎట్లుంటుంది? ఎంత కదరు ఉంటుంది. ఇప్పుడు ఈ దినాల్లో అనుకోండి, సీఎమో, ఎమ్మెల్యేనో, ఎంపీనో, సర్పంచో ఎవరైనా పక్కన ఉంటే ఎంత కదరు ఉంటుంది. ఎక్కడికి పోయినా మా మా పక్కన అంటవానవా అంటవానవా అంతకంటే కదరు, అంతకంటే గొప్పతనము యేసు ప్రభువారిని దగ్గర పెట్టుకోవడం. ఎందుకంటే ఆయన లోకాన్ని జయించాడు. ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, ఎంత పెద్ద ఎంపీ అయినా, ఎంత పెద్ద సీఎం అయినా, ఎంత బాగా చదువుకున్న లాయర్ అయినా, కలెక్టర్ అయినా, ఎవరైనా ఆయన ముందు మోకాళ్ళు వేయాలి. వేస్తారా వేయరా? అందుకే అందరినీ ఆయన ఏం చేశాడు? జయించాడు. కాబట్టి ఈ మాట మనము జ్ఞాపకం ఉంచుకొని లోకాన్ని జయించిన యేసు ప్రభువారిని నమ్మాలి. లోకాన్ని జయించిన యేసు ప్రభువారిని మన హృదయంలో చేర్చుకోవాలి. అప్పుడే ఈ ఉపవాస దినాల్లో, ఈ శ్రమల దినాల్లో దేవునికి దగ్గరగా మనము ఉంటాం. ఇది అర్థమైతే దేవుడు దీవిస్తాడు. అర్థం కాకపోతే దేవుని చిత్తము నీ జీవితం, మనం ఏం చేయలేం. అర్థమైతే దేవుడు దీవిస్తాడు, అర్థం చేసుకోకపోతే నీ ఇష్టము, దేవుని చిత్తం. కాబట్టి ప్రభు సన్నిధానంలో ఇదిగో దేవుణ్ణి నమ్మి ఆయనను చేర్చుకొని ఆయనతో పాటు మన ఆత్మీయ స్థితిని మనము కట్టుకుందాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ప్రభు సన్నిధానంలో తల్లు వంచి కళ్ళు మూసుకొని చెప్పబడిన వాక్యాన్ని బట్టి, సంఘాన్ని బట్టి మనమందరం ప్రార్థనలో ముందుకు కొనసాగిపోదాం. ప్రతి ఒక్కరి తల్లు వంచి కళ్ళు మూసుకొని చెప్పబడిన వాక్యాన్ని బట్టి, సంఘాన్ని బట్టి, సంఘంలో అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలను బట్టి, సంఘంలో అవసరతలో ఉన్న వారిని, మనకు తెలిసిన ప్రతి ఒక్కరిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన విజ్ఞాపనలో మనం ముందుకు కొనసాగిపోదాం. ప్రతి ఒక్కరు తల్లు వంచినట్లయితే సలమమ్మ ప్రార్థనలో నడిపిస్తారు. తండ్రి అయినా నిన్ను ఆరాధిస్తూ నిన్ను స్తుతిస్తూ నాయన ఎంతమంది అయితే నిన్ను